దయచేసి అందరం కూడా చేపట్టింది, కులగన్న చేపట్టి ఎంతమంది నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, జర్నలిస్టు వ్యక్తులు, పోలీసు గారికి తెలియగా ఏది ఏమైనా కానీ అందరూ ఈ 42% రిజర్వేషన్ కు అఖిల పక్షం అందరూ మనకు సపోర్ట్ తెలియజేస్తారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కొరకు ఈరోజు ఊహించని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఆర్పీఎస్ కానీ, బాల మహానాడు కానీ, గిరిజన సంఘాలు కానీ, అదేవిధంగా ఇతర సంఘాలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించినాయి. ఊహించని విధంగా ఈ బంద్ కూడా సక్సెస్ అయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాలకపక్షం ఉన్నప్పటికీ కూడా ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని వారికి సంబంధించిన మిత్రపక్షాలు కలుపుకొని ఇలా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అత్యవసరంగా పార్లమెంటును కూడా కాల్ఫార్ చేసి ఈ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి బీసీల సంఖ్య ఎంతుందో తెలంగాణ రాష్ట్రం కలుపుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు స్థానిక సంస్థలే కాకుండా చట్టసభలో కూడా, అసెంబ్లీ పార్లమెంట్లో కూడా బీసీలకు సంఖ్యాపరంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 3 రోజుల్లో వచ్చింది. పార్లమెంట్లో, లోక్సభలో ప్రవేశపెట్టారు, ఆమోదించారు. నెక్స్ట్ డే రాజ్యసభలో ప్రవేశపెట్టారు, ఆమోదించారు. నెక్స్ట్ డే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు, అక్కడ రాజముద్ర వేయించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా 10% వెంటనే పార్లమెంట్ ఆమోదించింది, రాష్ట్రపతి ఆమోదించింది. అది ఈరోజు కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మేమందరం కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు కానీ, కుల సంఘాలు కానీ, అదేవిధంగా బీసీ సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, అన్నీ కూడా ఇలా మైనార్టీ సంఘాలు కానీ అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఆలస్యమైనప్పటికీ కూడా చట్ట భద్రత కల్పించవలసిన అవసరం ఉంది, రాజ్యాంగ భద్రత కల్పించవలసిన అవసరం ఉంది, పార్లమెంట్లో బిల్లు పెట్టించవలసిన అవసరం ఉంది. బీసీలకు ఈరోజు 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, 6% ఎస్టీలకు ఉంది. మేము ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎస్సీల పాపులేషన్ 18% పెరిగింది, వారికి 18% ఇవ్వాలి. ఎస్టీలు 6% నుంచి 10% పెరిగింది, వారికి 10% ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్కు 10% ఇచ్చారు. ఇలా 69% బీసీలకు రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత స్థానిక సంస్థలు వెంటనే చేయాలి, చట్టసభలో వేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంట్లో మహిళల కొరకు 33% రిజర్వేషన్ ఆ చట్టం తీసుకురావడం జరిగింది. 2026లో దానికి చట్ట భద్రత కలుగుతుంది, మహిళలకు 33% రిజర్వేషన్ వస్తుంది. ప్రధానమంత్రి గారు దయచేసి మహిళలకు వచ్చిన రిజర్వేషన్ కూడా ఓబీసీ అనే ఎక్కడ లేదు, మహిళలనే ఉంది. కాబట్టి ఆ రిజర్వేషన్లు కూడా ఏకపక్షంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి మా డిమాండ్ అంతా ఈరోజు స్థానిక సంస్థ గ్రామ స్థాయి నుంచి ఇలా అసెంబ్లీ పార్లమెంట్ స్థాయి వరకు ఈరోజు 69% అందరి కలిసి రిజర్వేషన్ ఇవ్వవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ కల్వకుర్తిలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నేను అన్ని సంఘాలకు, ఇలా బీసీ సంఘాల నాయకులు ఏదైతే జేఏసీ ఏర్పడ్డదో వారందరూ కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమానికి అందరికీ సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని, బంద్ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసేందుకు మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ. కావాలంటే ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఉద్యమం చేసే తప్పితే మనకు ఈ పోరాట ఫలితాలు దక్కవని చెప్పేసి నేను అనుకుంటూ నాకు ఏర్పరిచినటువంటి ఈ వేదికకు నమస్కారం తెలియజేస్తూ ఒక్కసారి జై బీసీ, బీసీల ఐక్యత. ఈరోజు ఈ సమావేశానికి ఎవరైతే వాళ్ళ మద్దతు తెలిపారో వాళ్ళందరికీ సర్వదా మాట్లాడదాం.
ప్రకాష్ అన్న గారు మాట్లాడిన వెంబడే మనం పులి అంబేద్కర్ చౌరాస్తాకి వెళ్ళి బైకులన్నీ తీసుకొని చక్కగా ఇక్కడ నుంచి బట్టి నిమ్మవాయి గడ్డ నుంచి నేతాజీ చౌక్ నుంచి సంవత్సరాల ఆర్కృష్ణన్న సుదీర్ఘ పోరాట ఫలమే నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఈరోజు ధర్నాలు రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరిగింది. ఈ సెగ మా రేవంత్ రెడ్డితో పాటు ప్రధానమంత్రికి కూడా జరుగుతుంది. వీళ్ళిద్దరూ కార్యాచరణ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఒక సామాజిక న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వకర్మ సంఘం ప్రకాష్ అన్న గారు మాట్లాడాల్సిన గంట చెప్పాలని ఇదంతా అయిపోయినాక రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మద్దతుగా వస్తున్నటువంటి ప్రభుత్వాల పైన తిరుగుబడుతూ బీసీలకు రిజర్వేషన్ కానట్లయితే ఈ పార్టీలకు మరి అంటే ఏదో విధంగా ఆర్టిమెంట్ జారీ చేసినట్టు బాలవర్ధన్ గౌడ్ జడ్చల్ల నియోజకవర్గం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు బీసీ బంధు కొరకు బీసీల సంఘం జేఏసీ తరఫున ఆర్ కృష్ణ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇంగోరు కావచ్చు, అందరూ కలిసి బంధు ప్రకటించినందుకు ఈ బంధుకు మద్దతు తెలిపిన వివిధ పార్టీ నాయకులు కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈ బంధు కారణము బీసీలకు 42% కారణము అనేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో 42% ఇస్తామని చెప్పి డిక్లేర్ చేసిన రేవంత్ రెడ్డి గారు బీసీసీగా ఉన్నట్టు రేవంత్ డిక్లేర్ చేసినాం. మరి బీసీసీగా పోయి సీఎం అయినా మరి ఇప్పుడు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, అమలు చేయకుండా హైకోర్టులో సుప్రీంకోర్టులో అని చెప్పి నాటకాలు ఆడుతూ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు అప్పుడు ఈ సీలింగ్ క్యాప్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సీలింగ్ క్యాప్ తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ముసలి కన్నీరు గారుస్తూ మేము బీసీలకు న్యాయం చేసాము, అది చేసాము 42% అని మాట్లాడతారు. మరి రీసెంట్గా పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. పార్లమెంట్ సమావేశాల్లో 42% గురించి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదు. మరి ఇక్కడ మొత్తుకుంటూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి 8 మంది బీజేపీకి ఎంపీలను గెలిపించినాం ఎందుకు మాట్లాడుతున్నాడు? మరి మీరు 230 మంది ఎంపీలు ఉన్నారు. ఒకనాడు కూడా మరి ఎంపీ ఎలక్షన్ అయినాకనే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి కదా. రాహుల్ గాంధీ 42% ఇస్తున్నప్పుడు మరి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? మీరు మోసాలు చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మాకు 33% ఉన్న దాన్ని 22% చేసింది. మరి ఇప్పుడు వారు కూడా ముసలి కన్నీరే గారుస్తున్నారు బీసీల మీద. అంతేగాని బీసీలకు న్యాయం చేయాలని ఎక్కడ కూడా లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే
మరి అక్కడ ఉన్న రాహుల్ గాంధీ గారు రాలేదు, ఖార్గే గారు రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, అలాగే వేణుగోపాల్ రావు ఎవరు కూడా రాలేదు. 2 కిలోమీటర్ల దూరం ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు, అగ్ర నాయకులు మరి ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ధర్నా చేస్తే ఆ జంతర్ దగ్గర రాని కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి బీసీలో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో బీసీ అందరూ కూడా కలిసికట్టుగా బీసీ సంఘాలకు కలిసి బీసీ వాదము ముందుకు తీసుకుపోవాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున ఎట్లా పాల్పడతాను కూడా మీ అందరినీ బీసీ సంఘాలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు పలుకుతూ ప్రయాణ సర్వకుర్తి ప్రాంతానికి ఇప్పుడే ఆనందంలో మరి ఆ బంధులో పాల్గొని అక్కడ మాట్లాడి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారికి, సంజయ్ గారికి, ఆనంద్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని సంఘాలకు, బీసీ సంఘాలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, బాలశ్రీ గారికి పేరు మర్చిపోయిన చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమనుకోదు. ఈరోజు ఎందుకంటే గౌరవ మంత్రి గారు ఇక్కడికి వచ్చిన అంటే ప్రభుత్వం ఇక్కడికి వచ్చేసిందని చెప్పి పెద్దలు చెప్పారు. మాత్రం ఉన్నది నేను ఎక్కువ మాట్లాడుకుంటా. గతంలో సకల జన్మల సమయం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసానికి ఏ విధంగా అయితే ఉద్యమించారో అదే విధంగా ఎంతమంది కుల ప్రాతిపదికన ఉన్నారో అదే విధంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఉద్యమం ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఈ రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మరి ఫార్వర్డ్ కాస్ట్ అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక డిసిషన్ తీసుకొని చట్టం చేయాలి అని చెప్పేసి అసెంబ్లీలో పెట్టి అంతకు మొదలే కులగణన చేసి మరి చట్టం చేయాలనే ఉద్దేశంతో
అన్ని పార్టీలు కూడా వాస్తవంగా ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ పంపిస్తే గవర్నర్ గారు లేటుగా మరి ప్రెసిడెంట్ కూడా పంపించడం జరిగింది. కానీ అయినా ఈ సందర్భంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటే అక్కడ ఆమోదిస్తే వారు మద్దతు తెలిపితే ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మనం ఆమోదం చేసి పంపించినామో దానికి వారు చట్టంలో తీసుకొచ్చి మరి ఒక డిసిషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ దానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి పరిగణించకుండా ఇంకా చాలా మంది మరి కోర్టులకు వెళ్ళిండ్రు. ఒకరు వద్దని ఒకరు కావాలని హైకోర్టులను సుప్రీంకోర్టులను వారు తీసుకున్నటువంటి డిసిషన్ ఎలా ఉంది? కోర్టు న్యాయం చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, విచారణ చేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ ఉంది. మన ప్రభుత్వం అదేవిధంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలని కృతనిశ్చయించుకుంటుంది. మరి బీసీ సర్కారు కూడా ఇది జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు. కానీ అడ్డుపడతా ఉన్నారు. మరి రిజర్వేషన్ సక్సెస్ కావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు స్వయాన ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మరి మద్దతు తెలుపుతుంది. పెద్దలు చూపల్లి కృష్ణారావు గారు ఆమంగల్లో మరి ఏ విధంగా మద్దతు తెలిపినారు అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది అది వివరంగా చెప్పి వచ్చినారు. ఇక్కడ వివరంగా సార్ కళ్ళగుర్తిలో కూడా బీసీలది మద్దతు మీరు తెలపాలని వారు నాగరికతకి వెళ్ళాలి, కొల్లాపూర్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం ఒకటి హైదరాబాద్ లో ఉంది. అది వారికి ఇష్టం ఉంది కానీ టైం పర్మిట్ చేయట్లేదు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను పూర్తిగా ఈ ప్రజలు గెలిపించినారు. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్సీలు అందరూ వేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు ప్రజల కోరిక మేరకు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కూడా పూర్తిగా మద్దతు పలుకుతూ మీతోటి మేము ఉంటాం. ఇది సాధించి మరి స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా పెట్టుకునే విధంగా రావాలని చెప్పి నేను కోరుకుంటూ బీసీ సంఘాలకు ఈ మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. నేను మద్దతు తెలుపుతున్నా. స్వయాన గౌరవ మంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. గౌరవ పెద్దలు మంత్రి వర్యులు చూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసింది. మీకు నాగరికరంలో 5 నిమిషాలు మాట్లాడండి. తెలంగాణ బంధు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బంధు అన్ని పక్షాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, మైనార్టీ సంఘాలు, అదేవిధంగా అనేక సంఘాలు మద్దతు తెలిపిన సందర్భంగా కల్వకుర్తిలో కూడా మరి బీసీ సంఘ నాయకులు కేసీగా ఏర్పడి వారు కూడా పిలుపునివ్వడం జరిగింది. వారి పిలుపును అందుపై అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఉదయం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ బస్సు డిపో ముందు మరి బస్సు ఈ మొత్తంలో బంధు నిర్వహించి ఇక్కడ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే సమయం లేదు కాబట్టి నేను మా పార్టీ పరంగా ఈ పార్టీల ఖచ్చితంగా జరుగుతున్న కార్యక్రమం పాలక పక్షులు కూడా ఇందులో పాల్గొనడం నిజంగా ఇది అతిశయోక్తి కాదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్త మందులో మరి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొనడం కూడా నిజంగా ఇది ఒక అద్భుతమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అయితే మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. అన్ని పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆ బిల్లును గవర్నర్ పంపించడం జరిగింది. గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. అదేవిధంగా తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ పంపించారు. అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్నప్పుడే మరి స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. 9వ తారీఖు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో హైకోర్టుకు, సుప్రీం
సుప్రీంకోర్టుకు కొంతమంది మరి అక్కడ పిటిషన్స్ వేయడం జరిగింది. అందువల్ల హైకోర్టు కూడా మీరు ఇచ్చినటువంటి 41, 42 ఆ జీవో కానీ జీవో నెంబర్ 9 కానీ అది నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎస్ఎల్పి ప్రభుత్వం సుప్రీంకోర్టు పోవడం జరిగింది. ఎస్ఎల్పి కూడా ఏదైతే మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే మరి స్టే ఉందో సుప్రీంకోర్టు కూడా అదే విధంగా స్టే ఇవ్వడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ బంద్ కూడా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పద్ధతి కూడా జరపడం జరుగుతుంది. నా సూచన ఏంటంటే ప్రభుత్వం ఇలా కలుపుకు వచ్చింది. మంత్రి అంటే ప్రభుత్వం పరంగా ప్రతినిధిగా మీరు రావడం జరిగింది. అయితే ఇది పార్లమెంట్ లో పెట్టి 9th షెడ్యూల్ లో చేర్చి పార్లమెంట్ 2/3 మెజారిటీతో ఆమోదిస్తే తప్ప దీనికి శాంతికి రాదని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 42% రాదని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మీరు చేయవలసిన పని ఏంటంటే ఇలా పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఉన్నాడు. యూపీఏ మరి దానికి మిత్రపక్షాలు అనేక పార్టీలు ఉన్నాయి. సుమారు 150 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఉన్నారు, పార్లమెంట్ లో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు. అయితే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఈ ప్రయత్నం చేస్తుంటే 2 సంవత్సరాల కాలంలో పార్లమెంట్ ప్రయత్నం చేస్తుంటే పార్లమెంట్ కూడా దిగి వచ్చేది, నరేంద్ర మోడీ కూడా దిగి వచ్చేది. తప్పకుండా బిల్లు పార్లమెంట్ లో పెట్టి ఆమోదించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించి దానికి రాజ్యాంగ భద్రత వచ్చేది ఉండే. వాస్తవంగా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికైనా 42% రిజర్వేషన్ రావాలంటే రాహుల్ గాంధీ గారిని కలిసి రాహుల్ గాంధీ గారి చేత పార్లమెంట్ లో అధ్యక్షుల కోసం ఇప్పించి ఆ విధంగా పార్లమెంట్ లో ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించి నరేంద్ర మోడీ గారి ఒత్తిడి తీసుకొచ్చి తప్ప ఈ బిల్లుకు ఆమోదం రాదని విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు బీసీలు ఏమడిగారు? 42% కామారెడ్డిలో మీరే డిక్లరేషన్ ఆ రోజు చేయడం జరిగింది. ఇలా 17% లోకల్ బాడీస్ లో ఎస్సీలకు ఉంది, 10% ఎస్టీలకు ఉంది, 27% పోయింది. 50% అంటే ఈ 23% మిగులుతుంది. కులగణన ప్రకారంగా మరి 56% వరకు కులగణనలో బీసీల సంఖ్య వచ్చింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అదే విధంగా ఉంది. కాబట్టి మేమేం కోరుతున్నామంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కూడా దీనికి ఇంకా సవరణ చేసి 27% ఏదైతే ఎస్టీలకు ఉందో ఈడబ్ల్యూఎస్ కూడా పార్లమెంట్ లో ఒక 3 రోజుల బిల్లు వచ్చేసింది 10%. పార్లమెంట్ మరి అదేవిధంగా లోక్సభలో ఒక రోజు పాస్ అయింది. సెకండ్ డే రాజ్యసభ పోయింది, రాజ్యసభ పాస్ చేసిండ్రు. థర్డ్ డే రాష్ట్రపతి పోయింది, రాష్ట్రపతి ఆమోదం వేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వచ్చేసింది. ఇవాళ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అక్కడ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా అనుకోని ఆ విధంగా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదిస్తే 2/3 మెజారిటీతో ఆమోదిస్తే తప్పకుండా 42% కాదు, తమిళనాడు వచ్చినట్టు 69% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మహిళలకు కూడా రిజర్వేషన్ 33% కల్పించడం జరిగింది చట్టసభలో. ఈ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినప్పుడు 2026లో చట్టం అమలు రాబోతుంది. ఆ విధంగా ఈబీసీ మహిళలు, ఓబీసీ మహిళలు ఎక్కడ కూడా పెట్టలేదు. మా డిమాండ్ ఏంటంటే లోకల్ బాడీస్ కాదు, చట్టసభల్లో కూడా జనాభా ఎంత ఉందో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ తప్పకుండా అభినందిస్తే ఇంకా 13% రిజర్వేషన్ ఓబీసీ, బీసీలకు, ఓసీలకు ఉన్న విషయాన్ని సందర్భంగా తెలుస్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో మంత్రి గారు తప్పకుండా మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రితో మీ మంత్రివర్గంతో చర్చించి మరి ఆ విధంగా ఒక డెలిగేషన్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ఆ విధంగా ప్రధానమంత్రి దగ్గర మాట్లాడి టైం తీసుకొని దీనిపైన మీరు ప్రశ్న తీసుకొస్తే తప్ప కాదని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి బీసీలకు న్యాయం చేయాలంటే ఇది ఒకటే మార్గం. ఈ మార్గాన్ని మీరు అనుసరించి మరి మొన్న జరిగినటువంటి మీ మంత్రివర్గ సమావేశంలో
మీకు 42% పార్టీ పరమిస్తామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది, పేపర్లో వచ్చింది. కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పరం కాదు, 42% చట్టబద్ధత వచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలు పెడతామని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది కరెక్టా అది కరెక్టా ఒకసారి దాన్ని కూడా వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ బీసీల ఉద్యమం మాత్రం ఇప్పుడు ప్రారంభమైంది, ఇది ఆగదు. తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తున్న ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, దీని పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్న విషయాన్ని మనవి చేసుకుంటూ ధన్యవాదాలు, నమస్కారాలు. జై బీసీ. జరిగింది మీకు 5 నిమిషాలు మాట్లాడండి. తెలంగాణ బంధు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బంధు అన్ని పక్షాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, మైనార్టీ సంఘాలు, అదేవిధంగా అనేక సంఘాలు మద్దతు తెలిపిన సందర్భంగా కల్వకుర్తిలో కూడా మరి బీసీ సంఘ నాయకులు కేసీగా ఏర్పడి వారు కూడా పిలుపునివ్వడం జరిగింది. వారి పిలుపును అందుపై అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఉదయం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ బస్సు డిపో ముందు మరి బస్సు ఈ మొత్తంలో బంధు నిర్వహించి ఇక్కడ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే సమయం లేదు కాబట్టి నేను మా బాధ్యతగా ఈ బాధ్యత ఖచ్చితంగా జరుగుతున్న కార్యక్రమం పాలకపక్షం కూడా ఇందులో పాల్గొనడం నిజంగా ఇది అతిశయోక్తి కాదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్త మందులో మరి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొనడం కూడా నిజంగా ఇది ఒక అద్భుతమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి, అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అయితే మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. అన్ని పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆ బిల్లును గవర్నర్ పంపించడం జరిగింది. గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. అదేవిధంగా తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ పంపించారు, అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్నప్పుడే మరి స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. 9వ తారీఖు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కొంతమంది మరి అక్కడ పిటిషన్స్ వేయడం జరిగింది. అందువల్ల హైకోర్టు కూడా మీరు ఇచ్చినటువంటి 41, 42 ఆ జీవో కానీ జీవో నెంబర్ 9 కానీ అది నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎస్ఎల్పి ప్రభుత్వం సుప్రీంకోర్టు పోవడం జరిగింది. ఎస్ఎల్పి కూడా ఏదైతే మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే మరి స్టేట్లో సుప్రీంకోర్టు కూడా అదే విధంగా స్టే ఇవ్వడం జరిగిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ బంధు కూడా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మద్దతు కూడా జరపడం జరుగుతుంది. నా సూచన ఏంటంటే ప్రభుత్వం ఇలా కలవకుర్తికి వచ్చింది. మంత్రి అంటే ప్రభుత్వం పరంగా ప్రతినిధిగా మీరు రావడం జరిగింది. అయితే ఇది పార్లమెంట్ లో పెట్టి 9th షెడ్యూల్ చేర్చి పార్లమెంట్ 2/3 మెజారిటీతో ఆమోదిస్తే తప్ప దీనికి శాంతికి రాదని విషయాన్ని సందర్భంగా తెలుస్తా ఉంది. 42% రాదని విషయాన్ని సందర్భంగా తెలుస్తా ఉన్నారు. మీరు చేయవలసిన పని ఏంటంటే ఇలా పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఉన్నాడు. యూపీఏ మరి దానికి మిత్రపక్షాలు అనేక పార్టీలు ఉన్నాయి. సుమారు 150 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఉన్నారు, పార్లమెంట్ లో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు. అయితే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఈ ప్రయత్నం చేస్తుంటే 2 సంవత్సరాల కాలంలో పార్లమెంట్ ప్రయత్నం చేస్తుంటే పార్లమెంట్ లో దిగి వచ్చేది, నరేంద్ర మోడీ కూడా దిగి వచ్చేది. తప్పకుండా బిల్లు పార్లమెంట్ లో పెట్టి ఆమోదించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించి దానికి రాజ్యాంగ భద్రత వచ్చేది ఉండే. వాస్తవంగా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికైనా 42%
రిజర్వేషన్ రావాలంటే రాహుల్ గాంధీ గారిని కలిసి రాహుల్ గాంధీ గారి చేత పార్లమెంట్ అధ్యక్షుల కోసం ఇప్పించి ఆ విధంగా పార్లమెంట్ ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించి నరేంద్ర మోడీ గారి ఒత్తిడి తీసుకొచ్చి తప్ప ఈ బిల్లుకు ఆమోదం రాదని విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు బీసీలు ఏమడిగారు? 42% కామారెడ్డిలో మీరే డిక్లరేషన్ ఆ రోజు చేయడం జరిగింది. ఇలా 17% లోకల్ బాడీస్ లో ఎస్సీలకు ఉంది, 10% ఎస్టీలకు ఉంది, 25% పోయింది. 50% అంటే ఈ 23% పెరుగుతుంది. కులగణన ప్రకారంగా మరి 56% వరకు కులగణనలో బీసీల సంఖ్య వచ్చింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అదే విధంగా ఉంది. కాబట్టి మేమేం కోరుతున్నామంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కూడా దీనికి ఇంకా సవరణ చేసి 27% ఏదైతే ఎస్టీలకు ఉందో ఈడబ్ల్యూఎస్ కూడా పార్లమెంట్ లో 3 రోజుల్లో బిల్లు వచ్చేసింది 10%. పార్లమెంట్ మరి అదేవిధంగా లోక్సభలో ఒక రోజు పాస్ అయింది. సెకండ్ డే రాజ్యసభ పోయింది, రాజ్యసభ పాస్ చేసిండ్రు. థర్డ్ డే రాష్ట్రపతి పోయింది, రాష్ట్రపతి ఆమోదం వేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వచ్చేసింది. ఇవాళ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అక్కడ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా అనుకోని ఆ విధంగా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదిస్తే 2/3 మెజార్టీతో ఆమోదిస్తే తప్పకుండా 42% కాదు, తమిళనాడు వచ్చినట్టు 69% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మహిళలకు కూడా రిజర్వేషన్ 33% కల్పించడం జరిగింది చట్టసభలో. ఈ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినప్పుడు 2026లో చట్టం అమలు రాబోతుంది. ఆ విధంగా ఈబీసీ మహిళలు, ఓబీసీ మహిళలు ఎక్కడ కూడా పెట్టలేదు. మా డిమాండ్ ఏంటంటే లోకల్ బాడీస్లే కాదు, చట్టసభల్లో కూడా జనాభా ఎంత ఉందో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ తప్పకుండా అభినందిస్తే ఇంకా 13% రిజర్వేషన్ ఓబీసీ, బీసీలకు, ఓసీలకు ఉన్న విషయాన్ని సందర్భం తెలుస్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో మంత్రి గారు తప్పకుండా మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రితో మీ మంత్రివర్గంతో చర్చించి మరి ఆ విధంగా ఒక డెలిగేషన్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ఆ విధంగా ప్రధానమంత్రి దగ్గర మాట్లాడి టైం తీసుకొని దీనిపైన మీరు ప్రెసిడెంట్ తీసుకొస్తే తప్ప కాదని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి బీసీలకు న్యాయం చేయాలంటే ఇది ఒకటే మార్గం. ఈ మార్గాన్ని మీరు అనుసరించి మరి మొన్న జరిగినటువంటి మీ మంత్రివర్గ సమావేశంలో మీకు 42% పార్టీ ప్రవేశమని చెప్పి ఒక ప్రకటన వచ్చింది, పేపర్లో వచ్చింది. కానీ బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పరంగా 42% చట్టబద్ధత వచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలు పెడతామని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది కరెక్టా, అది కరెక్టా, ఒకసారి దాన్ని కూడా వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బీసీల ఉద్యమం మాత్రం ఇప్పుడు ప్రారంభమైంది, ఇది ఆగదు. తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తున్న ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ దీని పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్న విషయాన్ని మనవి చేసుకుంటూ ధన్యవాదాలు, నమస్కారాలు. జై బీసీ. వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు కాబట్టి నేను కూడా ఒక 2 నిమిషాలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనుకోండి, బీసీల కోసం ఆ పార్టీ చేస్తున్న విధానం అనుకోండి, చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఒక 2 నిమిషాల్లో చెప్తాను సార్. 2 minutes. ఆలస్యమైన ఒక మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకొని శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన బీసీలను అన్ని రకాలుగా చేయాలన్న ఉద్దేశంతోనే అటు అసెంబ్లీలో కానీ, ఆర్డినెన్స్ ద్వారా కానీ, గవర్నర్ దగ్గర కానీ, తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాతే మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజా ఉద్యమాల ద్వారా కూడా దీన్ని తీసుకురావాలి, ఒక చట్టబద్ధ చేయాలని చెప్పేసి సంపూర్ణమైన మద్దతు బీసీలకు తెలియజేసిన తర్వాతే ఈ రోజు ఈ మద్దతు కార్యక్రమానికి అన్ని పార్టీలు కూడా మద్దతు జరిపాయి. గతంలో ఏం జరిగిందో నేను చెప్పదలుచుకోలేదు. బీసీలందరికీ కూడా కడుపు నిండా ఏం జరిగిందని అందరికీ తెలుసు. గతంలో ఏ పార్టీ ఏం చేసినా, ఎవరేం చేసినా ఇప్పుడు అర్థం. కాబట్టి ఇప్పుడేంటి, మనం 42% సాధించుకోవాలి. దానికి చంద్రబాబులైనటువంటి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ఒక సమాజంలో ఒక ఉద్యమాన్ని నిర్మించి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈరోజు తమ సమాజం ఏర్పడిన తర్వాత అందరం ఒకటే. తమ సమాజం ఏర్పడడానికి రాజ్యాంగం రచించబడ్డది. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలను పట్టుకొని కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. షెడ్యూల్ లైన్ లో పెట్టాలంటున్నారు. రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి రాష్ట్రాల దాఖలాలను కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజ్యాంగం ఎన్నోసార్లు అమెండ్మెంట్ చేశారు. మరి అట్లాంటిది ఈ రోజు అమెండ్మెంట్ చేసుకున్నట్లయితే రాష్ట్రాల్లో పాపులేషన్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లాగుంది. దాన్ని బట్టి అక్కడ లోకల్ ఏ ఇష్యూలు ఎట్లా పెట్టుకోవాలని వాళ్ళు నిర్ణయం చేసుకోవచ్చు. నార్త్ లో ఓపెన్ క్లాస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 10% ఈపీఎస్ ఇచ్చిన అది న్యాయం. సౌత్ లో లేదు కాబట్టి దాన్ని తక్కువ ఇంప్లిమెంట్ అయ్యి ఎంతో మంది బీసీ పిల్లలకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని సవరించుకునే యొక్క హక్కు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాలి. తద్వారా బీసీలకు సంపూర్ణమైనటువంటి లబ్ధి చేకూరుతుంది, శాశ్వతమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ రోజు మంచి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభమైంది. దీన్ని మనం పార్టీ వ్యాప్తంగా చూడకుండా అందరం కలిసి ముందుకు తీసుకెళ్లి ఈ కార్యంలో ముందుండాలని చెప్పేసి మనం చేస్తూ మంత్రివర్యులు ఇంకా 4-5 సభల్లో మాట్లాడాలి ఈ రోజంతా. కాబట్టి నేను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరం కలిసినట్టుగా ప్రభుత్వానికి మద్దతుగా 42% రిజర్వేషన్ సాధించుకునే ప్రయత్నంలో ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు. న్యాయపరంగా చిక్కులు వస్తా ఉన్నప్పుడు ఈ చిక్కుముడి విప్పాల్సింది అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పోయి తీర్మానం చేయడం జరిగింది, అన్ని పాటు మద్దతు తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అంటే 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. 4 కోట్లే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చి చేసినప్పుడు ఇన్ని సందర్భాలను రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఒక సందర్భంలో తమిళనాడు కోసం ఆనాడు పివి నరసింహరావు గారు 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ₹1 ఖర్చు కాదు, ఒక రోజు సమయం పట్టదు, 1 గంట సమయం. పార్లమెంటు సమావేశపరిచి బిల్లు పెడితే అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఇంత రాజధానిలో కూడా అవసరం లేదు. ఇంత ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసి మొత్తం చేస్తా ఉంది. 100% కేంద్ర ప్రభుత్వంలో ఈ అంశం న్యాయంలో ముడిపడి ఉంది. ఆ చిక్కుముడి విప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే మరి అందరి ఇక్కడ ధర్నా కూర్చోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే చేసింది. న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా పోయింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అట్లనే రెండవది ఇంకో విషయం చర్చించినప్పుడు గడిచిన 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు అప్పుడు కూడా 23% కంటే 50% లోబడి నిర్ణయం తీసుకుని ఆనాడు ఎన్నికలు జరిపారు. ఒకవేళ అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజల్ని సంఘటితం చేసి ఒక శక్తిగా చేసి ఆ శక్తి ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఇదే పనిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేసిన పని గతంలో కూడా చేసి ఉంటే, ఈ చర్చ జరిగి ఉంటే, ఈ నెలల్లో ఆనాడు కూడా జరిగి ఉంటే ఆనాడే కొనుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ ప్రభుత్వం కూడా ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతి బిల్లు పట్ల కూడా మద్దతు తెలిపింది. అది నోట్ల రద్దయినా, జిఎస్టీ బిల్ అయినా, రాష్ట్రపతి ఎన్నికైనా, ఉపరాష్ట్రపతి ఎన్నికైనా ప్రతి సందర్భంలో కూడా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. కానీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో దాన్ని కొనసాగించలేకపోయి అది ఈనాటి ప్రభుత్వం చేస్తా ఉంది, ప్రయత్నం చేస్తా ఉంది. ప్రయత్నం అనేది ఎవరెవరు మొదలుపెట్టాలి జరిగింది. ఈనాడు అంటే ఒక ఉద్యమ రూపం సందర్శించుకున్నది. ఏం జరగాలన్నా సంఘటిత శక్తి ద్వారానే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా నేను ఇక వీళ్ళని వాళ్ళని ఎవరు నిర్ణయించదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అన్ని పాటు కూర్చుంది కాబట్టి ఉన్న వాస్తవాలు నేను మాట్లాడుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది ప్రతి ప్రభుత్వానికి కూడా. ఇది రాష్ట్రాల సమాఖ్య, అన్ని రాష్ట్రాలు కలిసినే దేశం. రాష్ట్రాన్ని గౌరవించినప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదాయం పొందలేదా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ దామాషా ప్రకారం గౌరవించాల్సిన బాధ్యత ఉంది, చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వం 42% ఎంత దూరం వెళ్ళాలా వెళ్ళింది, ఇంత దూరం వెళ్ళాలా వెళ్తుంది, జరుగుతుంది. మరి దీన్ని గమనించాలని కోరుకుంటూ ఈ లక్ష్య సాధన కోసం ఇంతటితో ముగింపు కాకుండా ఖచ్చితంగా దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. యావత్ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చేసేవాళ్ళు చేయకుండా చేయని వాడు చేసేవాళ్ళు నిర్ణయించడం కూడా కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సభ్యుని విజ్ఞప్తి చేస్తూ రాహుల్ గాంధీ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, సోనియా గాంధీ గారైనా, మహేష్ కుమార్ గౌడ్ గారైనా ఖచ్చితంగా పేదలకు, బీసీలకు న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పని ఈ యొక్క పోరాటాన్ని అన్ని పద్ధతుల ద్వారా నేను కొనసాగించే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. 42% స్థానిక సంస్థలు వస్తే మాకందరికి వస్తుందని చెప్పేసి ఆశపడుతున్నాం. కుల సంఘాలు, వివిధ పార్టీలందరి తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతున్న ప్రభుత్వాన్ని అవసరమైతే బీసీ రిజర్వేషన్ల కోసం స్థానిక సంస్థని వాయిదా వేయండి. మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి జంతర్ మంతర్గా చేసే విధంగా చేయాలని ఆ హామీ కలముంటి బీసీ తరఫున మిమ్మల్ని మీరు ఇవ్వాలని కోరుతూ మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి 42% బీసీ రిజర్వేషన్ సాధించుకునేటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీసీ సంఘాల నాయకులందరికీ, గౌరవ శాసనసభ్యులు నారెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారికి, బాలాసింగ్ గారికి, సత్యం గారికి, ఆనంద్ గారికి, ఇంకా చాలామంది అందరూ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మొదలుగా రాబోయే రేపు దీపావళి బట్టి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాల వాళ్ళు తరతరాల నుంచి వెనక వేయబడ్డటువంటి కులాలు 100% జనాభాలో నిష్పత్తి ప్రకారం న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల బాధ్యత కూడా అంతే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు, చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చట్టపరంగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమైన కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన సందర్భంలో ఆ తదనంతరం కూడా రాహుల్ గాంధీ గారి యొక్క స్లోగన్ భాగీదారి, జనాభాలో ఎంత బాగా ఉంటే అంత కూడా వాళ్ళకు న్యాయం జరగాలని, కులగలం జరగాలని చెప్పని అదే ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ లేదా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా చట్ట ప్రకారం చేస్తేనే నిలబడుతుంది. చట్ట ప్రకారం జరగాలంటే న్యాయస్థానాలు కూడా చట్ట ప్రకారంగా జరిగినప్పుడు సాధ్యమైంది. ఆ చట్టపరంగా చేయాలనే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఉన్నటువంటి ఈ రోజున 29 రాష్ట్రాల్లో గడచిన 70 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని కార్యక్రమం మొట్టమొదటిగా చట్టపరంగా కమిషన్ వేసి కమిషన్ ద్వారా కుల గణన చేపట్టడం జరిగింది. 80,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి, ప్రతి గడప గడప పంపించి ఆ ప్రకారం ప్రకారం మొత్తం నిబంధనలు చేర్చి ఆ ఇంటి సభ్యుల సంతకాలు తీసుకొని చట్టపరంగా ఆమోదించడం కోసమే ఈ యొక్క కమిషన్ ద్వారా ఆ రిపోర్టు తెప్పించిన సందర్భంలో దాన్ని ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలనే 42% రిజర్వేషన్ను శాసనసభలో బిల్లు పెట్టి చట్టం చేసి తీర్మానించి దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ కూడా ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ను గవర్నర్ పంపినప్పుడు గవర్నర్ దగ్గర కొంత కాలం ఉండి తర్వాత రాష్ట్రపతికి పంపడం జరిగింది.
రాష్ట్రపతి వాళ్ళ దగ్గర ఇప్పటికి కూడా అది పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. రెండవది మనకు గమనించాల్సింది, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, శాసనసభకు ఉన్నటువంటి చట్టపరిధి ఉన్న అన్ని అధికారులను కూడా ఉపయోగించి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగిందనేది దీని ద్వారా సుస్పష్టం. రెండవది గమనించాల్సింది, ఈనాడు ఇక్కడ అందరం కూర్చొని దీక్ష చేసే పరిస్థితి వచ్చింది అంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన చేసిన కారణంగానే చర్చకు తెరలేపి న్యాయం చేయాలనేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళినందుకే ఈరోజు ఈ వాతావరణం వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఈ వాతావరణం రాలేదు. రెండవది, ఈ బీసీ రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే కాదు, రాజకీయాలతో పాటుగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో కూడా అదే నిష్పత్తిలో వాళ్ళకి న్యాయం జరగాలనే ఆ లెక్క ప్రకారమే జనాభా చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే దానిలో భాగంగా ఒకటి చట్టం చేయడం, రెండవది ఢిల్లీకి వెళ్ళి ఆల్ పార్టీని పిలిచి కూడా ఆ సందర్భంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమం చేసినప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా, పార్లమెంట్ సభ్యులు 100 మంది పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి అక్కడ మద్దతు కూడా తెలపడం జరిగింది. తదనంతరం ఎప్పుడైతే బిల్లు రాష్ట్రపతి పెండింగ్ ఉందో తదనంతరం కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా హైకోర్టు అయింది, తర్వాత 2 బిల్స్ అయినాయి, దాని తర్వాత హైకోర్టు కొట్టివేయడం, దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఎస్ఎల్బి పిటిషన్ కొట్టేయడం, ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా కనపడతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అన్ని అధికారాల్ని, అన్ని హక్కుల్ని కూడా ఉపయోగించే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా మనం అనుకున్నటువంటి 42% ముందుకు వెళ్ళడం లేదంటే గమనించాల్సిన విషయం, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో 120 పర్యాయాలు సబ్జెక్టు కరెక్షన్, 120 సార్లు రాజ్యాంగాన్ని వివిధ సందర్భాల్లో వివిధ అంశాల కోసం రాజ్యాంగాన్ని సవరించుకోవడం జరిగింది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, పార్టీలకు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోరిక మేరకే ఈనాడు కమిషన్ వేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా న్యాయపరంగా చిక్కులు వస్తా ఉన్నప్పుడు ఈ చిక్కుముడి విప్పాల్సింది అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అధికారం తీర్మానం చేయడం జరిగింది, అన్ని పార్టీ మద్దతు తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అంటే 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, 4 కోట్లే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చి చేసినప్పుడు, ఇన్ని సందర్భాలను రాజ్యాంగాన్ని సవరించినప్పుడు, ఒక సందర్భంలో తమిళనాడు కోసం ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహరావు గారు 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ₹1 ఖర్చు కాదు, ఒక రోజు సమయం పట్టదు, 1 గంట సమయం. పార్లమెంటు సమావేశపరిచి బిల్లు పెడితే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి. ఇంత రాష్ట్రాల్లో కూడా అవసరం లేదు. ఇంత ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసి మొత్తం చేస్తా ఉంది. 100% కేంద్ర ప్రభుత్వంలో ఈ అంశం న్యాయంలో ముడిపడి ఉంది. ఆ చిక్కుముడి విప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. మన కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే మరి అందరూ ఇక్కడ ధర్నా కూర్చోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే చేసింది, న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా పోయింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అట్లనే రెండవది ఇంకో విషయం చర్చించినప్పుడు, గడిచిన 10 సంవత్సరాల కాలంలో గత సంవత్సరం
కానిస్టేబుల్ పెట్టుకొని సక్రమంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఏ పేపర్ చూసినా, ఏ మీడియా చూసినా, ఏ సందర్భం వచ్చినా, ఏ రాజకీయ కలిసినా, ఏ సామాన్యుడు కలిసినా ప్రతి నోట్లో ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో ఇంకా రాకపోయినప్పుడు కూడా ప్రతి నోటిలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కారణాలు ఏమైనా కావచ్చు. నిజంగా ఒక స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ చర్చ ఇంత బలంగా కొనుక్కుంటుందేమో తెలియదు. కానీ వాస్తవంగా ఏమంటే ఇక్కడ పార్టీలు నేను ఇది చేయట్లేదు. వాస్తవంగా దేశం మొత్తం మీద బీసీ గణన జరగడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకంగా చొరవ చూపడమే కాదు, సన్నద్ధం కావాల్సిన అంశం వచ్చేసింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పి బహుశా స్వాతంత్రం వచ్చినప్పుడే ఒక రాజ్యాంగ నిబంధనలు చేర్చడం జరిగింది. కానీ దాని ప్రకారం ఆ రోజు బీసీల జనాభా బహుశా 40 నుంచి 50% కన్నా కింద ఉండిండొచ్చు. ఆ ఒక్క అనుగుణంగానే 27% బీసీ రిజర్వేషన్ అప్పుడు ఉండే. దాని తర్వాత కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో బీసీల సంఖ్యను పెంచడం జరిగింది. పెంచడం అంటే బీసీలు పెరగడం కాదు. బీసీ ఒక దురాదృష్టం అంటే బీసీ కులాల్లో ఏ కులాలకి లేనటువంటి ఒక ఇది ప్రకారంగా బీసీలకి సంఖ్య పెరగడం కన్నా ఇతర కులాలను తెచ్చి కలిపి బీసీలకు అన్యాయం జరిగింది. ఒక విధంగా ఏమంటే అన్ని పార్టీలు కూడా అంటున్నారు ఏమంటే బీసీని వాళ్ళు ఎత్తుకునే ఏ విధంగా ఎత్తుకున్నాం అంటే ఎవరు ఎంత ఉంటే అంత ప్లీజ్ అయిపోయింది. ఎవరు ఎంత ఉంటే అంత అన్నారు. ఎవరు ఎంత ఉంటే అంటే దాదాపు మనం 60% ఉన్నాము. 60% కూడా కోరట్లేదు, కేవలం 42% కోరుతున్నాము. మిగతా కులాలు నిజంగా ఈ రోజు 10% నుంచి చెప్పేది ఈ రోజు మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇస్తే నిజంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలు 10% కూడా లేవు. ఈ రోజు 15% ఇచ్చినటువంటి ఎస్సీ వర్గాలు సంపూర్ణంగా ఇంకా 12-13% కన్నా ఎక్కువ లేవు. ఒక దురదృష్టం అంటే మనం ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకా ఆశించినంత అడగట్లేదు. ఎందుకంటే కేవలం ఒక బీసీలు అంటే ఇతరులందరూ కలపడం మూలంగా ఓకే సరే ఇక చాలా సుదీర్ఘంగా అంటే ఒకవేళ పూర్తిగా చట్టాల పట్ల ఇంకోటి రోజు పేపర్ చూస్తున్న సందర్భాన్ని బట్టి ఈ జరుగుతున్న విషయాల మీద సంపూర్ణ అవగాహన ఉన్నప్పటికీ ఇది సందర్భము సమయము అంత సరిపోవట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా సాకాల్సిన పెద్దలు కాబట్టి ఒక ఉన్నటువంటి సందేశంతో తెలియజేస్తూ నిజంగా ఈ రోజు రాజ్యాంగము దాదాపు 100 సవరణలు చేసిన సందర్భం ఉంది కాబట్టి వెనుకబడిన తరగతి వారికి న్యాయమైనటువంటి విద్యా ఉద్యోగాల్లో కానీ అదేవిధంగా రాజ్యాధికారంలో కానీ వాటా కల్పించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ బీసీ బంద్కు మద్దతుగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే జి మసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉంజాల గ్రామంలో బీసీ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ఈరోజు మనం రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అయితే రాష్ట్ర శాసనసభలో అన్ని పార్టీలను ఏకం చేసి 42% రిజర్వేషన్ తీర్మానం తీసుకుపోయి అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంటే
మొండి వైఖరి ప్రదర్శిస్తూ బీసీలకు అన్యాయం చేసే దిశగా పోతుంది. కాబట్టి ఆ రోజు అధికార పార్టీలో ఉన్న తెలంగాణ కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల కోసం ఎంతకైనా సిద్ధమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీలు మోసపోతూనే ఉన్నారు. జెండాలు మోయనికి అందరు పోతారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మనం మోసం చేస్తున్నది ఎవరు, మనని మొత్తం జెండాలు మోపిస్తున్నది ఎవరు, అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం లేకపోతే మనం ఇంకా 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయినా కూడా మనకు రిజర్వేషన్ అనేది రాదు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది ఉద్యోగ అన్ని విధాలుగా మనకు రిజర్వేషన్ వస్తుంది. కావున ఎందుకో మరి బీజేపీ సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వీళ్ళు ఎందుకో మరి గవర్నర్ గారు కానీ కూడా ఆమోదించకుండా ఫైల్ అట్లే ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా బీసీలో ఒక రెడ్డి సమాజానికి చెందినటువంటి వ్యక్తి హైకోర్టులో దీనిపైన పిటిషన్ వేసి మన బీసీలకు వచ్చేటటువంటి రిజర్వేషన్లు అడ్డుకోవడం జరిగింది. కావున ఖబర్దార్, ఎంత పెద్ద వాళ్ళైనా సరే మా బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడితే మాత్రం మీ తాట తీస్తాం, జాగ్రత్త. ఎందుకంటే మాకు బీసీలకు ఉన్నటువంటి 42% ఎన్ని రోజుల నుంచి ఉన్నటువంటి ఆకాంక్ష. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బీసీ మేధావులు, రాజకీయ పార్టీలు అతీతంగా అందరూ కూడా ఇది ఇట్లే కొనసాగించి మనకు రిజర్వేషన్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ కోజి మండల టౌన్లో ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ కూడా ఈ బీసీ సంఘాల మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు మరి అదేవిధంగా ప్రతి ఒక్క నాయకులకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ. ఇప్పుడు మన మాజీ సర్పంచ్ జయనాశివ గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు మన బీసీల ధర్నాకు వచ్చినట్టు మన బీసీ ఆత్మ బంధువులందరికీ, అందులో ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి గతంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చినటువంటి 42%కి మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేనిఫెస్టో ఇచ్చినందుకు మరి వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఆధారంగా మరి అసెంబ్లీ తీర్మానం చేపించి మరి గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. ఇక్కడ ఆ యొక్క గవర్నమెంట్ నిర్ణయాలు మరి బీసీలకు వాట్సాప్ చేస్తే అన్ని పార్టీలు ఏకపక్షాన ఈరోజు 42% మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలే అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవంగా చేసి దగ్గరికి మన బిల్లు పంపడం జరిగింది. ఆ మన గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. అలాగే దాన్ని 6 నెలలుగా కాలయాపన జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ స్థానిక ఎన్నికలకు పిలుపునిచ్చింది. మరి ఎస్సీసీ ఎలక్షన్ కమిషన్ గిట మరి నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మరి ఎక్కడ ఏంటంటే మనకు మన హైకోర్టుకు మరి ఓసీ బిడ్డ మరి కొంతమంది ఓసీలు మరి హైకోర్టుకు పోయి స్టే ఇవ్వడం జరిగింది. బీసీలకు 42% రాదు, మరి రాజ్యాంగంలో 50% లోపే ఉండాలి, బిలో ఉండాలని వాళ్ళు పోయిర్రు. కానీ ఈరోజు తమాషా ప్రకారంగా బీసీలకు న్యాయమైన వాట దక్కాలి. కానీ కొంతమంది ఉన్మాదులు, కొంతమంది హయ్యర్ క్యాస్ట్ ఉన్మాదులు వాళ్ళ వల్ల ఈరోజు మనకు దక్కాల్సిన మన బీసీ వాటని మరి అడ్డుకోవడం జరిగింది. మరి కోర్టు గిట స్టే ఇవ్వడం జరిగింది. దీన్ని అన్ని పార్టీల యొక్క నిర్ణయాన్ని అడిగింది. కాకపోతే ఇప్పుడు మనకు లోక్సభ ఆమోదం కావాలి. మరి చట్టాన్ని రూపొందించింది, అసెంబ్లీ ఓకే చేసింది, గవర్నర్ గారు ఆమోదం చెప్పి మరి లోక్సభలో ఓకే చేస్తే ఈ రోజు మనం బీసీలము మరి 42% అమలు అయ్యేది. మరి ఈరోజు హైకోర్టు అట్లయింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. మన పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే రోడ్డు మీదకి వచ్చింది. ఎంతమంది వల్ల 10 మంది వల్ల మన పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది. మనం 100 మంది ఉన్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం. ఈ రోజు ఒకటి చెప్తున్నా, ఈ రోజు స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే మా బీసీలకు దక్కాల్సిన వాటని న్యాయపరంగా ఉంది ఇవ్వడని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మా బీసీ బిడ్డల తరఫున మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాము. మరి
తెలుగు శాఖలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. వివిధ బీసీ విద్యార్థి సంఘ ఉద్యమాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ బీసీ విద్యార్థి సంఘ నాయకుడిగా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ కోసం కావచ్చు, బీసీల హక్కుల కోసం, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర నాది. ఈరోజు ఒక శుభ సందర్భం. బీసీలకు 70 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ అమలు చేయడంలో 42% రిజర్వేషన్ అమలు చేయడంలో ఈ ప్రభుత్వం ఒక కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. అదే దాని ప్రకారమే అది చట్టబద్ధత కల్పించాలంటే భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది. అప్పుడే బీసీ నిజమైనటువంటి రిజర్వేషన్ అనేటువంటిది అమలు చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ, సిపిఎం అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని రకాలైనటువంటి రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపి చట్టబద్ధత కల్పించి బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలనేటువంటి సంకేతాన్ని మేము తెలియజేస్తూ ఈరోజు మహబూబ్ నగర్ కావచ్చు, తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కదిలింది. తమిళనాడు తరహాలో ఏదైతే రిజర్వేషన్ తమిళనాడులో 50% కాదు, సుమారుగా 68% రిజర్వేషన్ అక్కడ అమల్లో ఉంది. కానీ తెలంగాణలో మాత్రం 50 కంటే మించిపోతుంది. రాజ్యాంగం ప్రకారం 50% అంటున్నారు. కానీ తమిళనాడులో ఉంది కదా, ఆ తరహాలో ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ జారీ చేసి ఏదైతే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయబద్ధంగా దక్కాల్సినటువంటి 42% వెంటనే అమలు చేసి ఈ యొక్క బీసీ ప్రజల యొక్క విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో వాళ్లకు రాజకీయంగా కూడా వాళ్ళు అనేక రకాలుగా ఏదైతే అన్యాయానికి గురవుతూ ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజానికం తెలంగాణలో ఈ బీసీ కులాలలో ఉన్నటువంటి కొన్ని కులాలు అయితే కనీసం వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు ఉన్నాయి. వాళ్ళకే రిజర్వేషన్ అమలైతే వాళ్ళు వార్డు మెంబర్లు అవుతారు, సర్పంచ్లు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, చట్టసభలలో ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. రేపు ఏ నిర్ణయాధికారం కానీ బీసీలకే ఉంటుంది. ఈ బీసీలు ఇట్లా రోడ్ మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈడబ్ల్యూఎస్ విషయంలో ఏదైతే గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే అమలు చేసిందో ఏ బీసీలు కూడా మేము ఎక్కడ కూడా వాళ్లకు దక్కాల్సినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు మేము వ్యతిరేకం కాదు. సమాజంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే 55% బీసీ జనాభాకు 42% న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ను హక్కుగా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించే వరకు మా పోరాటాలు వివిధ రూపంలో ఉంటాయి. మరో తెలంగాణ ఉద్యమం అనేటువంటిది తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ బీసీ ఉద్యమము చేసి మా యొక్క రిజర్వేషన్ మేము సాధించేంత వరకు మేము మా పోరాటాన్ని చేస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% బీసీలకు ప్రకటించిందో కాంగ్రెస్ పార్టీ సిద్ధతతో 42% బీసీలకు ప్రకటించడం జరిగింది. అన్ని పార్టీలతో కూడా కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్కి పంపించడం జరిగింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న గవర్నర్ బీజేపీ ప్రభుత్వం సంబంధించింది కాబట్టి ఆ బిల్లు బీసీలకు న్యాయం చేయకుండా ఆలోచన వాళ్ళ బిల్లు 9 షెడ్యూల్ చేర్చడం లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధతోనే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. అసెంబ్లీ ఏదో పార్లమెంట్ స్థానం అవుతుందో ధర్నా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే బీసీలకు ఏదో మాట ఇచ్చినామో మాట ప్రకారంగా మేము 42% రిజర్వేషన్ ప్రకటించాం. మేము పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ధర్నా చేస్తాం. ఎందుకంటే బీసీలకు న్యాయం కావాలి. బీసీలు ఎప్పుడు కూడా అడగదొక్కుతా ఉన్నారు కాబట్టి బీసీలకు న్యాయం జరగాలని అలా చిత్తమంది ధర్నా చేయడం జరిగింది. అప్పటికైనా బీజేపీ
బీజేపీ ప్రభుత్వం మేలుకోకుండా 9 షెడ్యూల్లో ఏదైతే పెట్టాలని బీసీ కులగణన కోసం 42% రిజర్వేషన్ పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఉంది. ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు, ఎందుకయ్యా నువ్వు మోడీ మా బీసీ ఓట్లతోనే మీరు కలిసి ఈరోజు బీసీలకు న్యాయం చేస్తా ఉన్నావు, బీసీలకు చూస్తున్నావు. రేపు నీకు ఖచ్చితంగా ఇప్పుడు కానీ నువ్వు తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు ప్రకటించకపోతే రేపు నువ్వు కనుమరైపోతావు. రేపు ఖచ్చితంగా మా బీసీ నాయకత్వం ముందుకు వస్తుందని నేను హెచ్చరిస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పన్నుల పైన ఎన్నోసార్లు మోడీని కలవడం జరిగింది. కానీ ఈ బీసీ రిజర్వేషన్ల పైన ఒక్కసారి కూడా మోడీతో కలిసి దీని గురించి చర్చించలేదు. అంటే అఖిల పక్షాన్ని తీసుకోపోలేదు ఇంతవరకు. అంటే బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పదే కలవడం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రము, అప్పులతో కూడుకున్న రాష్ట్రం, కనీసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఆలోచనతో ఆయన పదే కలవడం జరిగింది. కాగా 42% బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ప్రకటించారో ఇది ఎందుకంటే అన్ని పార్టీలు అందరితో చర్చించి చేసాం కాబట్టి ఎవరు కూడా తీసుకోపోలేదు. ఎందుకంటే ఆయన చెప్పడం జరిగింది బీజేపీ చేస్తుందని చెప్పేసి ఆయన ఆలోచన చేసింది. కానీ బీజేపీ ఈ విధంగా మోసం చేస్తారని కూడా రేవంత్ రెడ్డి గారు ఊహించలేకపోయారు. అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే నమ్మకం, లేకపోతే అన్ని పార్టీలు కూడా పొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో ఈరోజు బీసీ కులాలే ఉద్యమం చేసినాయి, బలిదానాలు చేసి ఆత్మత్యాగాలు చేసి అదేవిధంగా కూడా చేర్పిస్తూ దానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్య కులాలు, తెలివైన కులాలు కాబట్టి వీళ్ళని మోసం చేయడానికి కూడా ఎవరిని వదిలిపెట్టాము. అందుకనే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా చైతన్యం చేసిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు తెలంగాణ సమాజంలో అన్ని కులాలకు ఇది నాంది. అంటే ఈరోజు జరిగేటువంటి బంద్ అనేది నాంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలైతాయి. కాబట్టి అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆధిపత్య కులాల వాళ్ళు చిన్న చిన్న డ్రామాలు వేస్తున్నారు, లేదా కోర్టుల ద్వారా నిజంగా ఈ కోర్టులో బీసీలు ఒకటైతే ఈ కోర్టు తట్టుకోగలుగుతారు, ఎవరు కూడా తట్టుకోలేదు. కాబట్టి రాజ్యాంగంలో లేనటువంటి వాటిని కూడా గౌరవ హైకోర్టులో గుర్తించాలా, సుప్రీంకోర్టు గుర్తించాలా. ఎందుకంటే 50% సీలింగ్ అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. వీలై విధిస్తున్నారు. ఇక్కడ మెరిట్ ఏం లేదు. స్థానిక సంస్థలు కావచ్చు, చట్టసభల్లో ఏం విద్యా సంబంధించినటువంటి దాంట్లో పీజీ ఉండాలా, డాక్టరేట్ ఉండాలని ఏం లేదు. కాబట్టి ఇక్కడ మెరిట్ అనేది ఏం లేదు. కాబట్టి అందరికీ అవకాశాలు రావాలి, అందరికీ అన్ని కులాలకు అవకాశం వచ్చినప్పుడు అది ప్రజాస్వామ్యానికి కొన్ని కులాలకు మాత్రమే అధికారం ఉంది, కొన్ని కులాలు మాత్రమే డబ్బు కావచ్చు, కొన్ని కులాలు మాత్రమే సంపద ఉంటే అది విప్లవానికి దారితీస్తుంది. రాబోయే రోజుల్లో బీసీలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి 42% రిజర్వేషన్ అమలు జీవో జారీ చేసింది. కానీ జీవో జారీ చేసి కూడా 9 నెలలు అయింది. అసెంబ్లీలో బిల్లు రిజర్వేషన్ పాస్ చేసి కానీ గవర్నర్లు ఆమోదించలేదు. బీజేపీ ఏమంటుందంటే మతపరమైన రిజర్వేషన్ అందులో ఉంది కాబట్టి మేము ఆమోదించామని చెప్తుంది. ఇది శుద్ధ అబద్ధము. ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణ వ్యవస్థ ఓట్లను చేతిలో పెట్టుకున్నది, అగ్రవర్గాలు ఏమో రాజకీయాన్ని చేతులు పెట్టుకున్నారు. ఈరోజు దేశంలో 100 కోట్ల జనాభా బీసీ జనాభా ఉంది కాబట్టి మా హక్కులను మేము అడుగుతున్నాము. కంపల్సరిగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలనే అడుగుతున్నాం. కానీ ఇంకా మేము విద్యాపరంగా ఉద్యోగపరంగా పోరాటమే చేస్తలేము. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కంపల్సరీ. కావున దయచేసి అఖిలపక్ష పార్టీలన్నీ తీసుకుపోయి ఈరోజు దాదాపు 30-40 సార్లు మోడీ గారిని కలిసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఒక్కసారైనా బీసీ గురించి మాట్లాడేవా? మాట్లాడలేదు. అంటే నీకు చిత్తశుద్ధి లేదు. ఏదో రిజర్వేషన్ జీవో అమలు చేసి అక్కడ వాడేస్తే ఆ కోట్లు గీట్లు చూసుకుంటాయి. ఎట్లా ఇది అమలు కాదనే ఆలోచన నీలో ఉంది. అది ఈ కుటిల రాజకీయాన్ని ఆపి బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు ఇమీడియట్ గా అఖిల పక్షాన్ని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జై బీసీ, జై బీసీ. ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల్లారా, ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా. నేను ముదిరాజ్ బిడ్డను, లగచర్ల సురేష్, నేను చెప్తా ఉన్నా, బీసీ బిడ్డగా ఎవరికి ఎప్పుడు భయపడే అవసరం లేదు, భయపడను అనే విషయాన్ని కొడంగల్ అంబేద్కర్ గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నాను మీడియా ముఖంగా. ఎవడైనా ఊళ్ళల్లో కానీ కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒకవేళ వస్తే కనుక బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఊర్లలో తిరగనియను అనే విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీ మెడలో ఏ పార్టీ కండువ ఉన్నా, మీ వెనకాల ఎంత పెద్ద నాయకుడున్నా, ఈ
ఇన్నాళ్లకు బీసీ సోదరులు ఒక్కటై కొడంగల్ నడి చౌరాస్తాకు వస్తే కొడంగల్ నడి చౌరాస్తాలో బీసీ బిడ్డలను చూసి ఓర్వలేని కుట్రదారులారా మీకు తెలియజేస్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మేమెంతనో అంత రిజర్వేషన్ ఖచ్చితంగా సాధిస్తాం. 42% రిజర్వేషన్ గురించి ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర బంద్ జరుగుతూ ఉన్నదో అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో బంద్ పాటిస్తా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి మా నాయకులు కేటీఆర్ గారు కూడా చెప్పిర్రు. మొన్న ఆర్ కృష్ణన్న గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీ సోదరుల వెనకాల భారత రాష్ట్ర సమితి పార్టీ ఉంటుంది, చివరి వరకు పోరాడుతుంది. రాజ్యసభలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ సభ్యులు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా ఓటేస్తారు. కాబట్టి ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మీరు బిల్లు పెట్టండి, ఆమోదించడానికి ఖచ్చితంగా మీకు మద్దతు ఉంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరోసారి తెలియజేస్తా ఉన్నా, ఈ బీసీ బిడ్డ ఎవనయ్యకు భయపడేవాడు కాదని కొడంగల్ అంబేద్కర్ సాక్షిగా తెలియజేస్తా ఉన్నా. జై బీసీ, జై బీసీ. కల్పించాలి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి, కల్పించాలి 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 బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. జరుగు సీనండి, జరుగు పక్కన కదలండి, కదలండి లోకల్ చేయండి. ఓన్లీ బీసీ నినాదం, బీసీల కొరకే మేము పనిచేస్తాం, బీసీల కొరకే మేము పోరాడతాం. పార్టీలకు సంబంధం లేదు. బీసీలు అయితే ఎంతమంది అయితే ఉన్నారో అన్ని పార్టీల వాళ్ళు పార్టీల పరంగా రాకూడదు. వాళ్ళు రాకుండా బీసీలు అనేది ఒక నినాదంతో వస్తే ముందుకు వస్తే అందరు ఏకంగా మనము విజృంభణ చేసి ఢిల్లీ వరకు పోయేటట్టు ఉండాలి. మనము ఎప్పుడైతే బీసీలు అందరూ ఒకటే ఉండి కాలువలు కట్టుకొని టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కాలువలు వస్తే వాళ్ళ దుకాణాల కొనడానికే ఉపయోగం చేస్తున్నారు. కానీ బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. మొత్తం బీసీలు ఎవరైతే అందరు కలిసి వచ్చి ఇప్పుడైతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిజైన్ చేసి బీసీలకు అందరికి ఒకటే మద్దతుగా అన్ని కులాలతో సహా ఒక విజృంభణ చేస్తే తెలంగాణలో ఏ విధంగా కొట్లాడి అప్పుడు తెచ్చుకున్నామో ఈరోజు కూడా బీసీల కొనడానికి కొట్లాడి తెచ్చుకోవాలని మా యొక్క మనవి. చివరిగా నేను ఒకటి చెప్తున్నా, అన్ని పార్టీలు ఉన్న బీసీలకు మీరు పార్టీల వంతు వాడుకుంటూ పార్టీలు వండుకుంటూ సప్రయోజనాల కోసం బీసీల జీవితాలను పాటు చేస్తే ఏ పార్టీలో బీసీలు ఉన్నా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరిమి కొడుతుంది. అది ఎందుకంటే ఇది మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇలా రాజ్యాధికారంలో ఉండవలసిన మనము 50% రిజర్వేషన్లుగా ఉండవలసిన మనకు ఇక్కడ రిజర్వేషన్లు అన్యాయం జరిగింది. ఒక విషయం ఏంటంటే ఏ ధర్నా లేకుండా ఏ కొట్లాట లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కేంద్రము అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి 10% ఈడబ్ల్యూఎస్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు ఈ 47% పాడ ఏ పార్టీ గొంతు ఆ పార్టీయే పాడుకుంటుంది. అంతా రాజకీయ కుట్రలో భాగంగానే మాకు ఇచ్చినట్లు ఇచ్చి ఓట్లకు కేసులు వేపించి సర్వనాశనం చేసి బీసీల జీవితాలతో ఆడుకుంటారు. ఇక సాగై బీసీలంతా ఒకటవుతున్నారు. ఒక జన ప్రపంచం కదులుతుంది, ఒక పార్టీ పెట్టుకుంటుంది, బీసీల రాజ్యం తెస్తుంది. అన్ని పార్టీలు ఉన్న బీసీలు మేము చేసే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కాకపోతే వాళ్ళ పడతాం తప్పకుండా. గారిగా మనవరు ముఖ్యరాజు మరి ఈరోజు గవర్నమెంట్ 42% డిక్లేర్ చేసింది. కానీ కోర్టుల హైకోర్టులోనేమో స్టే వచ్చింది, సుప్రీంకోర్టులోనేమో గవర్నమెంట్ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేస్తే అక్కడ సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇంకా పర్యవసానం ఏంటంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టి ఎట్లయితే తమిళనాడులో జయలలిత చేసిందో పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుని 9th షెడ్యూల్ ఎట్లయితే చేర్చిందో మన వాళ్ళు కూడా మోడీని ఒప్పించి ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీని ఒప్పించి పార్లమెంట్లో బిల్ చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెడితే తప్పకుండా బీసీలకు 42% ఉద్యోగాల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ
మన రాజకీయాల్లో కానీ వస్తారని తెలియజేస్తాం. లేకపోతే ఇది ఇట్లే అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ సాధనలో బీసీలు ఎట్లయితే పాల్గొని తెలంగాణ తెచ్చిండ్రో ఆ విధంగా బీసీల ప్రభుత్వాన్ని బీసీలు ఏర్పాటు చేసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరు ఎంపీలందరూ కూడా రిజైన్ చేయాలి. రిజైన్ చేసి మోడీని పట్టుకోవాలి. మోడీని పట్టుకొని నువ్వు ఇస్తావా సస్తావా అని చెప్పి పార్లమెంట్లో దద్దరిల్లాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. బిల్ పాస్ అయినాక 9th షెడ్యూల్లో చేర్చితే మనకు 42% రిజర్వేషన్ వస్తుంది. లేకపోతే బీసీల ప్రభుత్వం ఇక్కడ బీసీలందరూ కలిసి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. జై బీసీ. జనరల్ పార్లమెంటులో బిల్లు పెట్టాలంటే అందరు ఎంపీలు కలిస్తేనే పార్లమెంట్లో బిల్లు పెడతారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏ పార్టీ పాట ఆ పార్టీ పాడుకుంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఒకటి వీళ్ళందరినీ మేము బీసీలు అబ్జర్వ్ చేస్తున్నారు. బీసీల ఓట్లతోటే ఎంపీలు గెలుస్తున్నారు, ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు గెలుస్తున్నారు. బీసీల ఓట్లు బీసీలుగా పడతాయి. రేపటి రాబోయేది తెలంగాణ ఎట్లయితే బీసీలో తెచ్చిండ్రో అలాగే బీసీల రాజ్యం బీసీలు ఏర్పాటు చేసుకుంటారు. అది తప్పగలుగుతారు. కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి కొంత పెంచాలనే ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆ విధంగా పెంచి అమలు చేసినట్లుంటే మేము కూడా దానికి మద్దతు తెలుపుతాం. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం, భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో కూడా ఎక్కువ ఉన్నటువంటి ఏదైతే కులగణన చేసినప్పుడు ఎక్కువ ఉన్నటువంటి దాంట్లో కొంత రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము ఓటు ద్వారా కూడా విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రజల ద్వారా కూడా మీ ద్వారా కూడా మేము ఖచ్చితంగా దాన్ని మద్దతు తెలుపుతాం. ఆ విధంగా మా నాయకత్వం కూడా ఆ విధంగా మాకు రిజర్వేషన్ అమలు కాకుంటే ఒక బీసీ జేఏసీ ఏర్పడ్డది. దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏం తీసుకున్నా కూడా దానికి పూర్తి స్థాయిలో మద్దతు. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు ఏదైతే స్థానిక సంస్థల్లో అమలు చేయాలని చెప్పి తీర్మానించి చేసినటువంటి గందరగోళంలో భాగంగా బీసీ జేఏసీ ఈరోజు ఈ యొక్క తెలంగాణ బంద్కు పిలుపుని ఇవ్వడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా మద్దతు తెలుపుతూ 42% రిజర్వేషన్ ఏమవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. బహిరంగంగా కూడా అన్ని కుల సంఘాల మీటింగ్లలో కూడా 42% అమలు చేయాలని చెప్పి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేయడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ ఏమవుతుందో దాన్ని చట్టబద్ధత కల్పించకుండా ముందే ఒక దృష్టికోణంతో దీన్ని అమలు చేయాలనే ఒక వర్గం సంకల్పంతో దాన్ని వీక్ చేయడానికి ముందే వాళ్ళకి తెలుసు కోట్లలో ఈ యొక్క దీన్ని వీగిపోతుంది. ఆ యొక్క దాన్ని మనం రాజకీయంగా ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ పైన బురద జలాలనే ఒక ముందే ప్రణాళికలతోటి ఈ యొక్క రిజర్వేషన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయకపోగా పూర్తి నిల్ బడ్జెట్తో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేకపోతుంది. కాబట్టి ప్రజల్లో రోజు రోజుకు వస్తున్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఈ యొక్క రిజర్వేషన్ని ఈ యొక్క ప్రభుత్వం వాడుకుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ యొక్క 42% ఏదైతే చట్టబద్ధత మీరు తీసుకొస్తారో ఖచ్చితంగా మేము కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రిపేర్ అయ్యే ఉన్నాం.
ఏ విధమైనటువంటి రిజర్వేషన్ వచ్చినా కూడా మేము ఖచ్చితంగా దానికి పోటీ చేయాలి, దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. మా యొక్క పార్టీ పరంగా కూడా 42% బీసీలకు ఇవ్వాలనే యొక్క సంకల్పంతో ఆ విధంగా మేము ప్రణాళిక రచించుకొని ఆ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రిపేర్ అయినాం. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పైన బురద చల్లడానికి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ 42% అంటుంది. మేము ఒకటే డిమాండ్ చేసినాం, 42% బీసీలకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తున్నారా, దాంట్లో ఏమైనా గందరగోళం ఇచ్చి మీరు ముస్లింలకు 10% రిజర్వేషన్ అనేది వస్తుంది కాబట్టి దానిపైన క్లారిటీ ఇవ్వండి అని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా 42% రిజర్వేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా దాన్ని బహిరంగంగా ప్రకటిస్తలేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 42% ఓన్లీ బీసీలకు రిజర్వేషన్ కల్పించేటట్లుంటేనే భారతీయ జనతా పార్టీ దానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుంది. దాంట్లో ఏమాత్రం మతలబు ఉన్నా మైనార్టీలకు ముస్లింలకు దాంట్లో రిజర్వేషన్ 10% ఇస్తామని ఏదైతే వస్తుందో దాన్ని కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినట్టుంటే దాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. రాబోయే రోజులలో ఈ విధంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు భారతీయ బీసీ జేఏసీ తీసుకున్నటువంటి ఈ 42% రిజర్వేషన్ కొరకు మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుదామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు అన్ని పార్టీలు కూడా ధర్నాలకు దిగుతున్నాయి. అంటే ఎవరి కోసం మీ పార్టీలు అన్ని ధర్నాలకు చేస్తున్నారు? బీసీల కోసమా, లేకపోతే మా పార్టీ గొప్ప మా పార్టీ గొప్ప అని, లేకుంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి ఇవన్నీ చేస్తున్నాయా? ఇవన్నీ మేము ఓన్లీ బీసీల కొరకు బీసీ 42% రిజర్వేషన్ అని ఫస్ట్ నుంచి కూడా అసెంబ్లీలో పెట్టినప్పుడు కానీ తర్వాత కూడా మేము దానికి సమర్థించినాం. 42% రిజర్వేషన్ బీసీలకు మాత్రం ఇవ్వాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేసినాం. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దీన్ని అమలు చేసే ఉద్దేశం లేకనే దాన్ని వీక్ చేయడానికి చట్టబద్ధతానికి కల్పించలేదు, దాన్ని కావాలని వాళ్ళు కోర్టులో వీగిపోయే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. మేము రాబోయే రోజులలో దీన్ని కార్నర్ పాయింట్ చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్నే, కానీ బీసీలకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు బీజేపీ భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ 42% రిజర్వేషన్ అడ్డుకుంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యేదాన్ని బీజేపీ అమలు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అట్లా ఆరోపణ చేసినప్పటికీ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి హామీ ఇస్తుందో అప్పటిదాకా ఆగేది. కానీ కాంగ్రెస్ బీజేపీ ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క హామీ లేకుండా ఏ విధంగా వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లకు పోయింది, కోర్టుకు ఏ విధంగా పోయింది అంటే కావాలని ఓన్లీ భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లాలనే. భారతీయ జనతా పార్టీ ఈరోజు కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కుల సమీకరణలను బట్టి రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రాటజీ. కాబట్టి ఈరోజు ఓన్లీ చెప్తున్నా కదా భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లడానికి యొక్క హంగామా సృష్టించింది తప్పిస్తే వాళ్లకు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి లేదు. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ గొడవ లేదు, ఏ సమస్య లేదు, కానీ ఈ 42% రిజర్వేషన్ కన్నా ఇంత గొడవ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో చట్టబద్ధ ఏ విధంగా కల్పించాలో ఏ విధంగా అమలు చేయాలో చేసింది. ఈ యొక్క ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ విధంగా అమలు చేయాల్సిన అవసరం ఉండే, కానీ దాంట్లోనే ఒక వర్గం దీన్ని కావాలని ఈ యొక్క 42% రిజర్వేషన్ని వీలు చేయడానికి దాన్ని ఈ విధంగా చేస్తుంది తప్పిస్తే భారతీయ జనతా పార్టీ పైన ఎలాంటి ఆలోచన లేదు. మేము కూడా పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్ని లోకల్ బాడీ ఎలక్షన్లో అమలు చేయాలని చెప్పి కూడా మా యొక్క రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పింది. కాబట్టి ఆ విధమైనటువంటి దృష్టికోణంలోనే మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి బీసీ జేఏసీ ఎలాంటి ప్రోగ్రాం తీసుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుంది. రాజకీయ ఉనికి కోసమే ఈ రాజకీయ పార్టీలు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు బంద్లో పాల్గొంటున్నాయని Vale,